అండి. హలో! అందరికీ ఈరోజు నేను పిల్లలకి చాలామందికి పేలొస్తూ ఉంటాయి. సో, డాండ్రఫ్ కూడా వస్తూ ఉంటది. వాళ్ళు చాలా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్కూల్‌లో ఉన్న పిల్లలకి ఉండడం వల్ల వాళ్ళకి కూడా పేలు పడిపోతున్నాయి. సో, అందుకే అలా అవుతుంది అనుకుంటారు. సో, అది రాంగ్ థింగ్ అండి. అంటే పేలు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మెడికేటెడ్ దాంట్లో మెడికల్ షాప్‌లో షాంపూస్ తెచ్చేసేసి వాష్ చేస్తున్నారు. సో, అది అంత మంచిది కాదు. పిల్లలకి ప్లస్ హెయిర్ గ్రోత్ హెల్తీగా ఉండాలి. వీక్లీ ట్వైస్ మీరు అప్లికేషన్ చేసేసి ఉంచాలి. సో, చాలా చాలా బెస్ట్ అయితే ఉంటదండి. బావుంటది గూడా. హెయిర్ గ్రోత్‌కే కాదు డాండ్రఫ్‌కి ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా కొంతమందికి డాండ్రఫ్ వచ్చి చిన్న చిన్న పొక్కుల్లాగా స్కాల్ఫ్‌కి ఉంటూ ఉంటది. సో, అలా ఉన్నప్పుడు కూడా మనకి ఇది బెస్ట్ అండి ఆయిల్ ఇది. నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఆయుర్వేదిక్‌గా మంచిగా అండి అరోమా. సో, ఈరోజు నేను ఇదిగోండి ఇది కరివేపాకు ఒక 2 రెమ్మలండి, మందారాకు 3 మందారాకులు, తమలపాకు 1 ఇవన్నీ తీసుకొని నేను మిక్సీ చేసేసానండి ముందు. ఈ పల్ప్ ఏదైతే ఉందో ఇలా వస్తదండి. సో, ఈ పల్ప్‌ని మిక్సీ చేసిన దాంట్లో మనకి ఎంతైతే మనకి కోకోనట్ ఆయిల్ అంటే ఇద్దరు బేబీస్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళకి ఒక 2 స్పూన్స్ అలాగా మనం యాడ్ చేసుకొని ఈ ఆయిల్స్‌ని ఇలా 2 స్పూన్స్ ఏసేసుకొని మొత్తం ఈ కన్సిస్టెన్సీ ఇలా థిక్‌గా ఉండేలా చేసుకొని పిల్లలకి బాగా స్కాల్ఫ్‌కి మీరు మునివేళ్ళతో బాగా మసాజ్ చేసేసి మొత్తం అంతా వాళ్ళకి ఓవర్ నైట్ అంతా అలా రెస్ట్‌లో వదిలేయండి. ఎప్పుడు గూడా మనం ఏదైనా ఒక హెయిర్ కండిషనర్ గానీ, హెయిర్ ప్యాక్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు దాన్ని ప్రాపర్‌గా మసాజ్ అనేది బాగా ఇవ్వాలండి పిల్లలకి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఏదైతే డాండ్రఫ్, ఇచ్చింగ్ ఏదైనా సమస్య ఉందో సో, అది కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్. బాగా దీనికైతే మాత్రం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. అందులో నేను మర్చిపోయానండి మీకు చెప్పడం. ఇందులో నీము దొరికితే గనక అదే వేపాకు కూడా దొరికితే గనక వేసుకోండి మీరు. సో, అది కూడా చాలా చాలా మంచిది డాండ్రఫ్‌కి. సో, ఇప్పుడు ఏసిన ఆకులు కూడా పిల్లలకి బాగా హెయిర్ కూడా రఫ్ అవుతూ ఉంటది. సో, ఆ రఫ్‌నెస్ నుండి స్మూత్‌నింగ్‌గా మనకి హెయిర్ అనేది మంచిగా వాల్యూమ్ కూడా పిల్లలకి ఉంటదండి. సో, ఈ టిప్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.